వాళ్ళకి వీళ్ళకి బజార్లో వాళ్ళకి కనపడ్డ వాళ్ళకి అందరికి పిలిచి ముక్కు పుడక, నా ముక్కు పుడక చూసారా, నా ముక్కు పుడక చూసారా, నా ముక్కు పుడక చూసారా అంటుంది. అంటే ఎంత గొప్పగా ఉందో నా ముక్కు పుడక చూడండి. సరే పాప అందులో ఎవరో ఒకళ్ళు కాస్త వేదాంతం తెలిసినాడు, అమ్మ ముక్కు పుడక చూశాం కానీ ముక్కు పుడక కాదు అంత మెచ్చుకోవాల్సింది, ఆ ముక్కు పుడక పెట్టుకోవడానికి ముక్కిచ్చిన ఆయన సంగతి తెలుసుకోమన్నాడు. ఎందుకనంటే ఈ ముక్కిచ్చినటువంటి వాడు భగవంతుడు. ఈ ముక్కు పుడక బజార్లో కొనుక్కుంటే వచ్చి ఈ ముక్కుడు బజార్లో కొనడానికి వీల్లేదు కనుక దీనికంటే అది చాలా గొప్ప విషయము అనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ దుర్యోధనుడు కూడా ఇలాంటి బుద్ధి కలిగినటువంటి వాడి. ఎందుకనంటే కౌరవ పాండవ యుద్ధం జరుగుద్ది అని అనుకున్నప్పుడు శ్రీకృష్ణుడి యొక్క సహాయం కోసం అని చెప్పి ఒకవైపు నుంచి దుర్యోధనుడు, ఒకవైపు నుంచి అర్జునుడు బయలుదేరారు. ఉపప్రాయం నుంచి ఈయన, హస్తినాపురం నుంచి ఆయన బయలుదేరారు. ఎందుకనంటే శ్రీకృష్ణుడు ఇద్దరికీ చుట్టమే. పాండవులకి ఎట్ట చుట్టమో అందరికీ తెలుసు. ఎందుకంటే కుంతీదేవి మేనలుడేమో శ్రీకృష్ణుడు, కుంతీదేవి కొడుకులేమో పాండవులు. కాబట్టి మేనత్త బిడ్డలు, భావమర్దులు, కాబట్టి వాళ్ళకి సహాయం చేయాల. రెండో విషయం ఏమిటంటే తన చెల్లెలు సుభద్రని అర్జునుడికి ఇచ్చాడు శ్రీకృష్ణుడు. అందువల్ల కూడా ఇంకా బంధం బాగా గట్టిపడ్డది. పైగా దుర్యోధనుడికి శ్రీకృష్ణుడికి అర్జునుడు స్నేహితుడు, బంధువు, మిత్రుడు, బాగా మంచి మిత్రుడు. ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండేవాడు. ఇక ఇటువైపుకి వస్తే దుర్యోధనుడు ఏముందండి, దూరపు చుట్టం అనుకుంటారేమో. ఏం దూరపు చుట్టం కాదు, దూరపు చుట్టం అయినా దగ్గర చుట్టాన్ని చేసుకున్నారు. ఎట్లంటే దుర్యోధనుడికి ఒక కూతురు ఉంది లక్ష్మణ అని, ఒక కొడుకు లక్ష్మణుడు, కూతురేమో లక్ష్మణ. ఈ లక్ష్మణాన్ని శ్రీకృష్ణుడి యొక్క జాంబవతికి పుట్టినటువంటి కుమారుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడికి జాంబవతికి పుట్టిన కొడుకు సాంబుడని. అదిగో ఆ సాంబుడు ఏం చేస్తా అంటే ఈయన స్వయంవరం చాటిస్తే ఈయన ఎత్తుకొని పోతాడు. ఎత్తుకొని పోయిన తర్వాత ఈ దుర్యోధనాదులందరూ కూడా వెనకాడితే వెళ్ళి యుద్ధం చేస్తామంటే అప్పుడు వాళ్ళు కూడా వచ్చారు. బలరాముడు, శ్రీకృష్ణుడు అంతా వచ్చేసారు. ఆ తర్వాత పెళ్లి చేసేస్తారు. ఆ విధంగా దుర్యోధనుడు శ్రీకృష్ణుడు వియ్యంకులు. దుర్యోధనుడు శ్రీకృష్ణుడు వియ్యంకులు. మరి పాండవులు శ్రీకృష్ణుడు భావభావమూర్తులు, అంటే మేనత్త కొడుకులు. కనుక ఇద్దరికీ బంధువే. అందువల్ల సహాయం అడగటం కోసం ఇక్కడ హస్తినాపురం నుంచేమో దుర్యోధనుడు బయలుదేరాడు, అటువైపునేమో ఉపప్లావ్యం నుంచేమో అర్జునుడు బయలుదేరాడు. ఇద్దరు కూడా ద్వారకా నగరానికి వచ్చేసారు. అయితే ముందుగా శ్రీకృష్ణుడి మందిరంలో దుర్యోధనుడు అడుగుపెట్టాడు. ఆ తర్వాతనే అర్జునుడు వచ్చాడు. సరే, ఇదంతా మీరు శ్రీకృష్ణ రాయబారం నాటకాల్లోనూ సినిమాల్లోనూ చూసే ఉంటారు. ఎందుకంటే ఆయన శ్రీకృష్ణుడు కాస్త నిద్రపోతున్నట్టుగా పడుకున్నాడు శేషపానం మీద. ఆయన పడుకునేటప్పటికీ ఆ తల వైపును కూర్చున్నాడు దుర్యోధనుడు, అదిగో కాళ్ళ వైపున నిలబడ్డాడు అర్జునుడు. ఈయన అని కళ్ళు నిలుపుకొని అట్లా లేసేటప్పటికల్లా ఎదురుగా ఆ కాళ్ళ దగ్గర ఉన్నటువంటి అర్జునుడు ఉన్నాడు. ఆయన చూశాడు. ఆ తర్వాతనేమో దుర్యోధనుడు చూశాడు. ఏంటనంటే చెప్పారు, ఇదిగో ఇట్లా నీ సహాయం కోసం వచ్చామని. సరే, అట్లయితే నా సహాయం కోసం వచ్చారు, మీరు అడుగుతున్నారు, మీకు సహాయం చేయాల్సినటువంటి ధర్మం నాకుంది. మీ ఇద్దరికీ నేను సహాయం చేయాలి. ఎందుకంటే ఇద్దరు కూడా నాకు బంధువులు కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే, తప్పదు. అందువల్ల నేను ఒకటి ఆలోచిస్తున్నా. అదేమిటంటే నాకు 10,000 మంది నారాయణ గోపాలని ఒక బ్రహ్మాండమైనటువంటి సేన ఉంది. ఇక తిరుగులేనటువంటి సేన, నాతో సమానమైనటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు. అది ఆ సేన మొత్తం కూడా ఒకళ్ళకి ఇచ్చేస్తా. నేను ఒక్కడిని ఓ పక్కుంటా. మళ్ళీ నేను ఒక్కడిని ఓ పక్కున్నాను కదా అని చెప్పి యుద్ధం చేస్తాను అనుకున్నాను. నేను మాత్రం యుద్ధం చేయను, ఊరికి ఏదైనా సలహాలు చెబుతూ ఉంటా. మరి ఇప్పుడు ఏది కావాలో కోరుకో, మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే ఇది కోరుకోవచ్చు అని అన్నాడు. అనగానే దుర్యోధనుడు ఎప్పుడెప్పుడు కోరుకుందామా, ఈ 10,000 సైన్యాన్ని తీసుకొని పోదామని పాపం ఆయన తొందరగా ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ వెలికి పెట్టాడు. ఏంటనంటే నేను ముందుగా నువ్వు వచ్చావు కానీ ముందుగా నేను అర్జునుడిని చూశాను కదా, కాబట్టి అర్జునుడు కోరుకోవటమే న్యాయము. అదిగాక నువ్వేమో స్వతంత్రుడివి, అర్జునుడేమో అన్నచాటువాడు, అన్నచాటు తమ్ముడు. అందుకని శ్రీకృష్ణుడు ఇట్లా చెప్తే నువ్వెందుకు ఇట్లా పొరపాటు పడ్డావు అని అన్నేమన్నా అంటాడేమో, అందుకోసం అని చెప్పి అతన్నే కనుక మనం కోరుకోమన్నాం అనుకో, ఆడేది కోరుకుంటే అది కోరుకుంటాడు, మిగిలింది నీది ఉంది అని అన్నాడు కృష్ణుడు. ఆహా, ఈ సైన్యం మొత్తాన్ని అర్జునుడికి అప్పచెప్పి ఈ ఒక్కడు ఊరికినే సొంటి కొమ్మ అని అంటారు. ఇదిగో అట్టోడు వచ్చి నా దగ్గర కూర్చుంటాడు. ఏం చేసుకోవటం, ఇదిగో నాకు రథంలో ఉంటాయి కదా రకరకాల బొమ్మలు, ఆ బొమ్మల్లో ఒక బొమ్మ మాదిరిగా ఈయన కూర్చోబెట్టుకోవాలి నేను అని అనుకుంటా ఉన్నాడు మనసులో దుర్యోధనుడు. సరే పాపం అర్జునుడు కోరుకోమంటావా బావా అన్నాడు. కోరుకోమన్నాడు. అప్పుడు కోరుకోమంటే కోరుకున్నాడు. నాకేం అక్కర్లేదు, నువ్వు ఉండు నా వైపున, నాకు అదే చాలు అన్నాడు. అమ్మయ్యా అనుకున్నాడు దుర్యోధనుడు. తన యొక్క కోరిక నెరవేరింది.
చాలు నేను ఆ సైన్యాన్ని తీసుకొని వెళ్తానన్నాడు. సరే అన్నాడు, వచ్చేసి. అంటే ఇక్కడ శ్రీకృష్ణుని కన్నా శ్రీకృష్ణుని యొక్క సైన్యం గొప్పగా భావించాడు. భగవంతుడి కన్నా భగవంతుడు ఇచ్చినటువంటి వస్తువుల్ని గొప్పగా భావిస్తూ ఉంటాం. మనం కూడా అంతే. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ భగవంతుడు ఇచ్చినటువంటి గాలి, భగవంతుడు ఇచ్చినటువంటి నీరు, భగవంతుడు ఇచ్చినటువంటి భూమి, భగవంతుడు ఇచ్చినటువంటి ఆకాశం, భగవంతుడు ఇచ్చినటువంటి ఆహారం, భగవంతుడు ఇచ్చినటువంటి వెలుతురు, వీటన్నింటినీ చక్కగా వాడుకుంటున్నాం. కానీ వీటన్నింటినీ ఇచ్చినటువంటి భగవంతుడిని మాత్రం గుర్తు చేసుకోవాలంటే మనకి టైం ఉండదు. నాకెక్కడ కుదురుద్దండి, నా వల్ల కావట్లేదండి అని అంటా ఉంటాం. వీటన్నిటికీ కుదురుద్ది, కానీ ఆ భగవంతుడిని గుర్తు చేసుకోవడానికి ఇంత సహాయం చేస్తున్నటువంటి వాడు ఒక్క క్షణం గాలి కనుక నీ ముక్కుల దగ్గరికి రాకపోతే ఏమవుతుంది నీ పరిస్థితి? ఒక్కరోజు కనుక నీళ్లు కనుక లేకపోతే ఏమవుతుంది నీ పరిస్థితి? ఒక్కరోజు ఆహారం లేకపోతే ఏమవుతుంది నీ పరిస్థితి? ఇంకేమి లేవు, మాటలు చెప్పడానికి ఏముండదు, అటో ఇటో పడిపోవటమే. కాబట్టి మరి వీటన్నిటిని ఇచ్చినటువంటి భగవంతుడు ఎంత గొప్పవాడు, ఎంత నీకు సహాయం చేస్తున్నాడు. సరే, ఇవన్నీ కాదు, నువ్వు బాగా తిని హాయిగా పడుకుంటే ఈ మొత్తాన్ని తెల్లారేటప్పటికి అరిగించేసి చక్కగా నిన్ను మళ్ళీ రెడీ చేస్తున్నాడు తినటానికి. ఎంత మేలు చేస్తున్నాడు ఆయన. ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఆ భగవంతుని గురించే మాట్లాడుకుంటున్నావా? ఆ భగవంతుడు ఇచ్చిన వాటిని గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే అది బాగలేదండి, ఇది బాగలేదండి, ఇది ఎట్లుందండి, అది అట్లుందండి, అసలు దేవుడికి బుద్ధి లేదండి అని ఇట్లా మనం ఎన్నో చెప్పుకుంటాం. కాబట్టి ఇది ఆసురీ స్వభావం. ఈ దుర్యోధనుడు కూడా అంతే, ఆసురీ స్వభావం. ఈ ఆసురీ స్వభావం మంచిది కాదు. మనం భగవంతుడి మీద విశ్వాసం ఉంచాలి, భగవంతుడిని కోరుకోవాలి. భగవంతుడు కనుక నావాడైతే అన్నీ నాయవుతాయి. భగవంతుడు కనుక నావాడు కాకపోతే అన్నీ పోతాయి. ఇప్పుడు దుర్యోధనుడు ఏం చేశాడు? భగవంతుడిని వద్దనుకొని ఆ సేనను కోరుకున్నాడు. ఆ సేన పోయింది, ఆయన పోయాడు, 99 మంది తమ్ముళ్ళు పోయాడు, అసలు సావనటువంటి వాడు భీష్ముడు పోయాడు, ద్రోణాచార్యుడు పోయాడు, 11 అక్షరాల సేన పోయింది. సర్వనాశనం అయిపోయి ఉన్నటువంటి రాజ్యం కూడా ఊడిపోయింది. ఏమిటనంటే ఆసురీ స్వభావం కలిగినటువంటి వాడి యొక్క పరిస్థితి. కాబట్టి మనం ఈ ఆసురీ స్వభావాన్ని వదిలిపెట్టి దైవీ భావాన్ని కలిగి ఉండాలి, దైవభావాన్ని కలిగి ఉండాలి. భగవంతుడి వైపుకి మనం తిరగటానికి ప్రయత్నించాలి. ఇలాంటి ఆసురీ స్వభావం కలిగినటువంటి దుర్యోధనుడు మరి ఇప్పుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి, అదిగోనయ్యా ఆ సేనను చూశావా, అదిగో ఆ దృశ్యజ్యుముడు ఎట్లా ఏర్పాటు చేశాడో అని చెప్పి మరి ఇంకేం చెప్తున్నాడు, ఇంకా ఏం చెప్తున్నాడో మనం రేపు చెప్పుకుందాం.